నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ఒక భిన్నమైంది, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిందే, కానీ ఒక డిఫరెంట్. ప్రతి ముగ్గురులో ఒకరికి ఈవేళ మనం మాట్లాడుకునే సబ్జెక్టుతో సంబంధం ఉంటుంది. ఈ సబ్జెక్ట్ పేరే బిలీఫ్స్, నమ్మకాలు. నమ్మకాలు అంటే మనం నమ్మింది ఇది కరెక్ట్ అనుకుంటాం కదా. బట్ అదే నమ్మకాన్ని మరో ప్రాంతం వాళ్ళు అది ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది కరెక్ట్ అని నేను అంటాను, కాదని వాళ్ళు అంటారు. సైకాలజీ సిద్ధాంతాల ప్రకారం మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనకి తల్లిదండ్రులు చెప్పిన పాఠాలను బట్టి, మనం చుట్టూ చూసిన పరిసరాలను బట్టి మనం కొన్ని అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటాం. ఆ అభిప్రాయాలు కొన్నాళ్ళకి నమ్మకాలు అవుతాయి. ఈ నమ్మకాలని ఆచారాలుగా భావిస్తూ ఉంటాం. అది 100% కరెక్ట్ అని నమ్ముతాం. ఆ మధ్య నీట్ రిజల్ట్స్ వచ్చాక మా క్లినిక్కి ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయి ఏడుస్తూనే ఉంది. అంతకు ముందు రోజే వచ్చాయి రిజల్ట్స్. నాన్ స్టాప్గా ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావని, దేవుడు నా మీద పగబట్టాడండి. ఏ దేవుడు అని ఒక దేవుడి పేరు చెప్పింది. అదేంటమ్మా ఇన్ని కోట్ల మందిలో ఆయనకి నీ మీద ఎందుకు అంత కోపం వచ్చింది అంటే, లేదండి నేను పెద్ద తప్పు చేశాను. తండ్రి కూడా కంగారు పడి ఏం చేసావమ్మా అని చెప్పడానికి సంకోచిస్తుంది. నేను చెప్పాను, చెప్పు తల్లి నువ్వు అంటే, ఏం లేదు అంకుల్, నాకు లెటర్ వచ్చింది అంటే. లవ్ లెటరా అన్నారు. కాదు, ఒక ఆయన రాశాడు, కింద పేరు రాయలేదు. అందులో ఏముందంటే, ఒక దేవుడు మహత్యాలన్నీ వివరించి ఇది 20 కాపీలు చెయ్యి, 20 కాపీలు చేసి నువ్వు 20 మందికి పంపు, ఆ 20 మంది తలో 20 మందికి పంపుతారు అంటే గొలుసు ఉత్తరాలు. నువ్వు కానీ ఇలా రాయకపోతే నువ్వు చేస్తున్న పని ఆగిపోతుంది. పలానా ఆర్మీలో ఒక ఆయన ఇలా కాగితం రాగానే చింపేశాడు, చింపినందువల్ల ఆ మర్నాడే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆయన ఉద్యోగం పోయింది. ఇట్లాంటి కట్టు గదులతో వచ్చిందిట. ఈ అమ్మాయికి ఆ దేవుడు అంటే చాలా భక్తి. దేవుడు ఏమనుకుంటాడు. ఒక పక్క నీట్ పరీక్షలు చదవాలి, ఇవి 20 కాపీలు జెరాక్స్ చేయించాలి అంటే వాళ్ళ నాన్నకి ఇవ్వాలి, మళ్ళీ 20 మంది అడ్రస్లు తెలియాలి, ఈ 20 మందికి రాయాలి, రాసిన తర్వాత నా పేరు రాయకూడదు. ఈ మానసిక సంఘర్షణతోటి అమ్మాయి రాయలేదు. చివరికి పరీక్ష ఫెయిల్ అయింది. ఈ దేవుడే పగబట్టాడు. నేను చూడు తల్లి, ఏ దేవుడికి ఇట్లాంటి దిక్కుమాలిన పబ్లిసిటీ అవసరం లేదు. వాడికి ఇలాంటి పబ్లిసిటీ కావాలని కోరుకుంటే ఏ దేవుడైనా అతను దేవుడే కాదు. దేవుడికి ఇలాంటి నువ్వు నేను చేయాల్సిన పబ్లిసిటీ ఏం లేదు. కానీ నీలో ఉన్న బిలీఫ్, ఆ దేవుడు శక్తివంతం, ఓకే ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ గాడ్, కానీ ఆయన హాని చేస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటే నీ భక్తి అంతా కూడా కమర్షియల్. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఏదో బంగారం ఇస్తే మనకేదో ఇస్తాడు, ఆయన ఇచ్చిన బంగారం ఆయనకేదో. ఈ ఉత్తరాలు రాయడం ఇటువంటివి చేయొద్దు. మరి ఏమి అవదు, నువ్వే చేసుకున్నావు. నేను రాయలేదనే భయంతో నీలో నమ్మకం గాఢంగా ఉంది రాయాలి అని, నువ్వు రాయలేదు, నువ్వు ఫెయిల్ అయ్యావు, అలా ఆలోచించావు. మరి కాదు, అలా ఎందుకు వచ్చింది, నాకు వచ్చింది, అయితే రాయకపోతే పర్వాలేదు కదా. పర్వాలేదమ్మా, నువ్వు మంచి చేసావు, కనీసం నీకు పరీక్ష అయినా రాసావు. నువ్వు నిజంగా రాసి ఉంటే పరీక్ష కూడా రాయలేవు. అదేంటి అంటే, 20 మందిని క్షోభ పెట్టింది దాని అయి ఉండేదాన్ని. ఆ 20 మంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు మళ్ళీ కార్లు కొనాలి, వాళ్ళు ఇవన్నీ రాయాలి. ఏమీ పర్వాలేదమ్మా, ఈ భగవంతుడు ఎప్పుడు ఇట్లాంటివి చేయడు. సో ఇటువంటివి కొన్ని వాళ్ళ బ్రెయిన్స్లోకి వెళ్ళిపోయాయి శకునాలు. పిల్లి ఎదురొస్తే పని అవుతుంది. ఎందుకు అవుతుంది? పిల్లి మీ ఇంట్లో దాని ఆహారం ఎలుకలు ఉన్నాయి, వాటి కోసం వచ్చింది. వెనక్కి వెళ్ళి ఆ ఎలుకలను బయటకు తరిమేయాలి. ఒక భర్త కోల్పోయిన స్త్రీ ఎదురొస్తే పనులు ఆగిపోయాయి అంటారు. అతను ఏదో అర్ధాయుష్షు పోయాడు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకునేది, చిన్నప్పటి నుంచి గాజులు వేసుకునేది. మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు, వెళ్ళిపోయాడు. బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి. తప్పండి. అది ఘోరమైన పాపం ఉండదు. పసిపాపగా ఉన్నప్పటి నుంచి తను ఎన్నో చేసినవి. ఇటువంటి నమ్మకాలు ఎలా ఉన్నాయి? ఇవి మనకేనండి. యూరప్ దేశంలో ఉండవు, మరో దేశంలో ఉండవు, మన దగ్గరే. ఆ అమ్మాయికి పాపం గాజులు ఇంకా అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఈ మధ్య ప్రభుత్వం కూడా
గట్టిగానే ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటుంది. నమ్మకం కొంతవరకు కరెక్ట్ అండి. వెంటనే పెళ్లి చేయాలి. నన్ను అడిగితే పెళ్లి చేసుకున్న వాళ్ళకి బహుమతులు ఇస్తున్నారు కదా, అలా కాకుండా భర్త కోల్పోయిన అమ్మాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలండి. రెట్టింపు బహుమతి ఇమ్మంటే ఊర్లో దాతలు కూడా ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో అంత ఇస్తారు. ఆ అమ్మాయి చెయ్యని తప్పుకి చంపేయడం ఏంటండి? సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే బిలీఫ్స్ డు నాట్ చేంజ్, వీ చేంజ్. మనం మారాలి, మనం మారుతూనే ఉండాలి. ఆ నమ్మకాలు అలాగే ఉంటాయి. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అంటాడు జాన్ మ్యాక్స్వెల్. సో ఈ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో మొదటిది ఏంటంటే జనంలో నాటుకుపోయి ఉన్న కొన్ని ఈ బిలీఫ్స్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఏ మతాన్ని కించపరచడం కాదు, ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కూడా కాదు. ఈ సినిక్ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు కొంచెం అర్థం చేసుకోలేదు కదండి. ప్రపంచం అంతా ఉన్న విషయాలు ఇవన్నీ నేను చెప్తున్నవి. మోస్ట్ ఆఫ్ అవర్ బిలీఫ్స్ ఆర్ జనరలైజేషన్స్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఉదాహరణకి ఇండియా తీసుకోండి. ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది, ఇంటి ముందు ముగ్గు వేస్తే మహాలక్ష్మి వస్తుంది, డబ్బులు బాగుంటాయి. నా దగ్గరకు ఒకసారి కౌన్సిలింగ్కి భార్య భర్త వచ్చారు. వాళ్ళు వ్యాపారంలో నష్టపోయారు. ఏమై ఉంటుంది కారణం అని ఆయన అడిగాను. ఆవిడది నాకు తెలుసండి, ఆయనకు తెలియదు. మేము ఇదివరకు మా సొంత ఇంట్లో ఉండేవాళ్ళం, అది అమ్మేశాం. యాక్చువల్గా అది పెద్ద ఇల్లు, ఇంటి ముందు చక్కగా ముగ్గులన్నీ వేసేవాళ్ళం. ఇప్పుడు చాలా గొప్ప ఇల్లు అని చెప్పి పెద్ద దాంట్లోకి వచ్చాం. అదొక అపార్ట్మెంటు, మోస్ట్ కల్చర్డ్ అంట. అక్కడ ముగ్గులు వేయడానికి వీల్లేదు. ముగ్గు లేకపోతే లక్ష్మి ఎలా వస్తుందండి? నిన్న చూడమ్మా, నాకు ఇలాంటి నమ్మకాల మీద గౌరవం ఉంది, కానీ ముగ్గులు వేస్తేనే లక్ష్మి వస్తుంది అనేది కొంచెం ఆలోచించండి. వ్యాపారంలో ఇది ఇంకేమైనా తేడా జరుగుంటుంది, లేకపోతే కాంపిటీటర్స్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు మొన్నటి దాకా ఎవరంటే బిల్ గేట్స్ పేరు చెప్పారు. మరి బిల్ గేట్స్ ఇంటి ముందు ముగ్గులు వేయరు. అలాగే బ్రునాయ్ మహారాజు ఇంటి ముందు ముగ్గు వేయరు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళ ముందు ముగ్గులు వేయరు. మన ఇంటి దగ్గర ఎందుకు వేసేవారంటే దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన ఇళ్లలో ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో పాడి ఉండేది, అందులో ఆవులు కాదు, వాటిని ఆ పేడలో నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ముగ్గులు వేయాలి. ఎంత విజన్ అండి వాళ్ళది. మీరు చూడండి, సంక్రాంతికి గొబ్బిళ్ళు అని చెప్పి పేడతో ముగ్గులు పెడతారు, పక్కనే ముగ్గులు ఉంటాయి. అంటే దీనికి వెంటనే ఆ బ్యాక్టీరియాకి యాంటీ. చివరి రోజుని ఈ రథం ముగ్గేసి ఊరవతల దాకా తీసుకెళ్తారు. అంటే ఏంటంటే బ్యాక్టీరియాని తరివేసాం. ఒక మంచి ఉద్దేశాన్ని మీరు ఇలా ఇంటర్ప్రెట్ చేసుకుని దాని ప్రభావం మీ మైండ్ మీద ఉంటే మైండ్ చేసే పని మీద ఉంటుంది. కాబట్టి మీ నమ్మకాలు ఇవన్నీ రైట్, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. నేను ఇటువంటి నమ్మకాలని పూర్తిగా ఖండించి ఇది ఇది అనట్లేదు. కొన్ని మీ దేవుళ్ళు మన వ్యవహారాలు అవి నమ్మచ్చు, కానీ ఇదేంటంటే కొంచెం ప్రగతికి కొంచెం అడ్డుపడుతున్నాయి. రెండవది, అవర్ బిలీవ్స్ బేస్డ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ పెయిన్ఫుల్ అండ్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్సెస్. మన నమ్మకాలు ఎలా ఉన్నాయంటే, నేను పలానా పని మంగళవారం నాడు చేశాను కాబట్టి ఎప్పుడు మంగళవారమే నాకు వచ్చేస్తుంది. పలానా నంబర్ 9 నాకు చాలా లక్కీ నెంబర్ అంటారు. ఎవరు చెప్పగలరండి లక్కీ నెంబర్ అని? ఇవన్నీ కూడా కొన్ని నమ్మకాలు అంతే. లక్కీ నెంబర్ 9, ఎన్టీఆర్ గారికి లక్కీ నెంబర్ 9, టెలిఫోన్ నెంబర్లన్నీ 9, కార్ నెంబర్లు 9, 9 నెలల్లో పార్టీ పెట్టారు. కానీ ఇది ఒక రకమైన విశ్లేషణ అంతే. ఇది మన ఎవరు రాశారు, చాలా బాగా రాశారు. అదే పార్టీ 9 సంవత్సరాలకి ఆయన లేరు అందులో. చాలా సందర్భాల్లో ఆయన దగ్గర నుంచి 9 మంది ఎంపీలు బయటకు వచ్చారు. అంటే 9 నాకు కరెక్ట్ అని అనుకున్నది, 9 ఆయనకి మంచి చేయలేకపోవచ్చు. బట్ అది కాదు కారణం, ఇదే కాదు, అవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి అంతే. నా పేరులో 13 అక్షరాలు ఉన్నాయి, తీసేయాలన్నారు, నేను తీయలేదు. బీవీ పట్టాభిరామ్, ఐఎమ్ సక్సెస్ఫుల్. అంటే నేను చేసే పని మీద నాకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ఈ రోజుకి అమెరికాలో 13 నెంబర్ అంటే ఉలిక్కి పడేవాళ్ళు ఉన్నారండి. అక్కడ 13 నెంబర్ ఉండదండి. అపార్ట్మెంట్లో కూడా 12A అని ఉంటుంది. హాస్పిటల్ బెడ్స్లో అండి 12 తర్వాత 12A అంటారు. 13 అని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే
జీసస్ ప్రభు లాస్ట్ సప్పర్ అంటారు. ఆ భోజనంలో 13 మంది ఉన్నారు. అందుకని ఆ 13 నంబరు ఫ్రైడే కలిసి వస్తే అసలు వాళ్ళు భయపడతారు. అందుకే మీరు చూడండి ఇంటర్నెట్లో ఫ్రైడే 13th ఈ యూరోప్లో కానీ అమెరికాలో కానీ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఒక భయం అయినా ధైర్యం చేసి వెళ్ళిన వాళ్ళకి అలా అవుతుంది. ఏమీ లేదండి, ఎనీ డే ఈజ్ గుడ్ డే. నెక్స్ట్, బిలీఫ్స్ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ అండ్ ద పవర్ టు డిస్ట్రాయ్ టు. మీ నమ్మకం ఎలాంటిదంటే, నేను స్టేజ్ ఎక్కితే నా కాళ్ళు చేతులు వణికిపోతాయి సార్, నోరు ఎండిపోతుంది సార్, నుదుటి మీద చెమటలు పడతాయి సార్, గాబరాగా ఉంటుంది సార్. పదే పదే అనుకోకండి, మీ మైండ్ అక్కడ సందేశాలు అందుకుంటుంది. పాజిటివ్గా అనుకున్నా వింటుంది, నెగిటివ్గా అనుకున్నా వింటుంది. ది సీక్రెట్ అనే బుక్లో ఆ రైటర్ అంటుంది, నేను చాలా గొప్పవాడిని కావాలి, నేను అది కావాలి, ఇది కావాలి. ఇది మనసు చేస్తుంది. ఇది పోతుందేమో, అది కూడా వింది మనసు. పోతాం. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్. నెక్స్ట్, డ్రగ్స్ ఆర్ ఆల్వేస్ నాట్ నెససరీ బట్ బిలీఫ్ మే హెల్ప్ ఫర్ రికవరీ. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఫార్మా సంస్థలకి ఒక సంకేతం ఇస్తుందంట. ఆ డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కానప్పుడు, ఏదో ఒక స్ట్రిప్లో 10 ఉన్నాయనుకోండి, ఆ 10లో ఆ కంటెంట్ ఉన్నప్పుడు ఒక 7 ఇంట్లో ఉంటుంది, 3 ఇంట్లో ఉండదు. ఎందుకంటే అంత ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని బహుశా అయి ఉండొచ్చు. కానీ అది సేమ్ క్యాప్స్యూల్ కాబట్టి అది మింగగానే రిలీఫ్ ఉంది. ఖాళీ క్యాప్సూల్ కూడా, అంటే అందులో ఏదో ఉంటుంది కంటెంట్, ఇంకో పిండి, అది వేసుకున్నా ఉంటుంది. దీన్నే ప్లాసిబో నోసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లాసిబో అంటే టాబ్లెట్ వేసుకున్నాను, నాకు నిద్ర వచ్చేస్తుంది. నోసిబో, ఇవాళ టాబ్లెట్ లేదు కాబట్టి నాకు నిద్ర రాదు. అంటే నేను అనుకున్నా కూడా ఎంత నిద్రపోవాలి, నోసిబో, టాబ్లెట్ లేదు. ఒకసారి అమెరికాలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందిట. మ్యాచ్ అందరూ చూస్తున్నారు, కిక్కిరిసిపోయినారు జనం. సడన్గా 2 ప్లేయర్స్ ఆడుతూ టప్మని కింద పడ్డారు. 2 వామిటింగ్ చేసుకున్నారు. వెంటనే కామెంటరీ చెప్తున్న ఆయన అనౌన్స్ చేసేట, ఓ మై గాడ్, వాళ్ళిద్దరూ పడిపోయారు, బహుశా వాళ్ళు ఇప్పుడే అక్కడ ఉన్న సాఫ్ట్ డ్రింక్ తాగారు, అక్కడ కొన్ని ఉన్నాయి, అందులో నుంచి వాళ్ళు తీసుకుని తాగారు, అందుకే వాళ్ళకి వామిటింగ్ అయింది అనగానే అంతవరకు ఆడియన్స్లో ఉన్న చాలామంది అక్కడ ఆ కోక్ తాగిన వాళ్ళు ఉన్నారు. పెద్ద వాంతులు, టపా అందరూ గ్యాలరీ నుంచి పడిపోయారు. అది పెద్ద చరిత్ర అండి. 28 మంది చచ్చిపోయారు. తర్వాత మొత్తం అంబులెన్సులు అది ఇది. తర్వాత కంపెనీ వాళ్ళు వీళ్ళ మీద కేసు వేశారు. మాది ఏమి ప్రమాదం అయింది కాదు, ఎందుకు అలా చేశారు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, చూడండి, వీళ్ళిద్దరూ ప్లేయర్స్ వచ్చే ముందు దారిలో ఒక చోట ఆగి పిజ్జా తిన్నారటండి. ఆ పిజ్జా పులిసిపోయిన పిండి. వాళ్ళిద్దరూ వామిటింగ్ చేసుకున్నారు ఈ కోక్ తాగడం వల్ల అనగానే అంతవరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా పెద్ద వామిటింగ్స్. దయచేసి గుర్తించండి, మన మనసు అద్భుతాలు చేయగలదు, అలాగే కోతి పనులు కూడా చేయగలదు. నోసిబో, ప్లాసిబో ఏది కాదు, సత్యాన్ని నమ్మండి. నెక్స్ట్, ఆల్ ద పర్సనల్ బ్రేక్ త్రూస్ బిగిన్ విత్ ఏ చేంజ్ ఆఫ్ బిలీఫ్. చాలా అద్భుతాలు మీ ఆలోచన విధానాన్ని బ్రేక్ చేయాలి. థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, లేదా ఎంతోమంది సైంటిస్టులు, వీళ్ళందరూ చేస్తున్న పద్ధతిని బ్రేక్ చేసి ఇంకో పద్ధతిలో చేశారు. అట్లాగే ఎంతోమంది పెద్ద ఉద్యోగులైన వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళారు, అది కాదు అనుకున్నారు, ఇంకో పద్ధతి చేశారు. ఆ బిలీఫ్ మార్చాలి. ఇది నేను ఒక మూఢనమ్మకం, నేను ఈ గదిలో కొంతమంది ఈ పెన్నుతో రాస్తే, నేను చదువుకునే రోజుల్లో ఒకడు ఉండేవాడు, ఈ పెన్నుతో రాస్తే పాస్ అవుతాను అనేవాడు. వాళ్ళ తమ్ముడికి అదే పెన్ ఇచ్చేవాడు. ఒకసారి వాళ్ళ సిస్టర్కి ఆ పెన్ ఇస్తే ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. నేనన్నా, ఎరా మరి ఫెయిల్ అయిందంటే, ఇది ఆడవాళ్ళకి పనిచేదేమో రా అన్నాడు. నీ బొంద, పెన్ అదే పెన్ కదా. ఇవన్నీ ఏంటంటేనండి, బయట వాళ్ళకి తెలిస్తే నవ్వుకుంటారండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ అమావాస్య నాడు ఏ పని చేయరు. అమావాస్య అంటే అసలు మొదలు పెడితే మఠాష్ అంటారండి. తమిళనాడులో మా అమావాస్య చాలా మంచి రోజు అండి.
యాక్చువల్గా మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఒక కారణం ఉందండి. అమావాస్య అంటే త్వరగా చీకటి పడుతుంది. ఆ రోజు పొలం పనులు మొదలు పెట్టడం అంటే అంతా శుభ్రం చేయడం, తేళ్ళు పాములు ఉండొచ్చు, కరుస్తాయని ఆ రోజు వద్దు, నెక్స్ట్ డే చేయాలి. జాగ్రత్తగా ఆలోచిస్తానండి. మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి ఒక ఆచారానికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందండి. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ఆచారాల విషయంలో. నెక్స్ట్, పెయిన్ ఈజ్ ద అల్టిమేట్ టూల్ ఫర్ షిఫ్టింగ్ ఏ బిలీఫ్. కొంత తప్పదండి. మీరు ఆ ఆలోచనల నుంచి నేను మారాలి, ఇలా మారాలి అని అనుకున్నప్పుడు కొంచెం పెయిన్ తప్పదండి. అందుకే అంటారు నో పెయిన్ నో గెయిన్. సో కాబట్టి ఈ చాదస్తపు నమ్మకాల నుండి మీరు ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏదైనా నాకు ఇవన్నీ టైం వేస్ట్, దీనివల్ల నేను నా ప్రగతికి నేనే అడ్డుపుల్లలు వేసుకుంటున్నాను, ఇంకా మంచి రోజు వచ్చాక మొదలు పెడతాను, ఇది వచ్చాక చేస్తాను, ఇవన్నీ వదిలేసేయండి. ఈరోజే మంచి రోజు. ఆ మధ్య ఒక టీ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఎనీ టైమ్ ఈజ్ టీ టైం అన్నారు. అలాగే ఎనీ టైమ్ ఈజ్ గుడ్ టైం ఫర్ అస్. నేను ఈరోజు దాకా ఒక మంచి రోజని, ఒక మంచి వారం అని, ఒక మంచి నంబర్ అని, మంచి ఇదని నేనేం అనుకోలేదు. బట్ ఐఎమ్ సక్సెస్ఫుల్. అంటే నా వరకు నేను ఇప్పుడు ఉన్న స్థితిని 40 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే చాలా నేను కనీసం 4-5 రెట్లు ఊహించిన దానికన్నా ఎక్కువయ్యాను. అంటే అనవసరమైన నమ్మకాలు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి నేనేం చేయాలి, నెక్స్ట్ నేనేం చెయ్యగలను, ఎలా చేయాలి, ఒక ప్లాన్ వేసుకున్నాను. మనకి ఇంతకుముందు స్టీఫెన్ ఆర్ కవే బుక్ దాంట్లో డిస్కస్ చేసినట్టు ఎలా చేయాలి, ఏది అర్జెంటు, ఏది నాట్ అర్జెంటు, ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్, ఇట్లా మీరు చేసుకుని ముందుకు వెళ్ళండి. యూ విల్ బీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ యూ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో మీరు ఒక గొప్ప మార్గదర్శి కాగలుగుతారు, ఒక పాయనీర్ కాగలుగుతారు. అలా విజయం సాధిస్తారని, అద్భుతాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మీ పట్టాభిరామ్. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.